భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి సీట్లు తక్కువ, టూ థర్డ్ లేవు. రాజ్యాంగ సవరణ చెయ్యకుండా టూ థర్డ్ మద్దతు లేకుండా రాజ్యాంగ సవరణ కాదు. ఇప్పుడు రాజ్యసభలో టూ థర్డ్కి దగ్గరలోకి వచ్చేసారు, పెద్ద ప్రాబ్లం లేదు, అక్కడ బిల్లు చేయొచ్చు. ఒక 10 మందిని కనుక పక్కకు పంపిస్తే, వాళ్ళని అటెండ్ కాకుండా చూస్తే. అదే సందర్భంలో లోక్సభలో అయితే ఇప్పుడు ఆ తృణమూలలో వచ్చి చీలినోళ్ళు వచ్చినా, లేదంటే కనుక ఆ శివసేన వాళ్ళు చీలినోళ్ళు వచ్చినా, వాళ్ళందరూ వచ్చినా కూడా 320 దగ్గరనే ఉంది. దాదాపుగా 360 దాకా కావాల్సినటువంటి సందర్భం టూ థర్డ్కి వచ్చేటప్పటికి. అక్కడ సాధ్యం కాదని మొన్న ఎట్లాగో బిల్లుని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎన్డీఏ కూటమి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఇక్కడ మోడీ సర్కార్ 2 బిల్లులు, ఒకటి నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ స్థానాలతో సహా. పార్లమెంట్ స్థానాలు దాదాపు 820 వరకు, అసెంబ్లీ స్థానాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి ఉండేటటువంటి. అదే సందర్భంలో రాజ్యసభ స్థానాలు దాదాపు 350, 400 దాకా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ అన్న బిల్లులే కదా మొన్న సభలో పెట్టి వెనక్కి తీసుకుంది. అప్పుడు అవునని చప్పట్లు కొట్టినటువంటి రేవంత్, అబ్బా మేము మోడీకి దెబ్బ కొట్టామని చప్పట్లు కొట్టినటువంటి రేవంత్, మా రాహుల్ సూపర్ అని చెప్పి ఢిల్లీ వెళ్ళి మరీ పొగుడొచ్చినటువంటి రేవంత్, ఇప్పుడు 2028లో ఎన్నికలు జరగవు, నేను చెప్తున్నాను భవిష్యత్తు రాసుకోండి, 2029లో ఎన్నికలు జరుగుతాయి, 2029 జూన్లో ఎన్నికలు జరుగుతాయి, అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది, 28 దాకా పార్లమెంట్ స్థానాలు వస్తాయి, 187 దాకా తెలంగాణ అసెంబ్లీలో స్థానాలు పెరుగుతాయి, మేము 117తో గెలుస్తాం అని చెప్తున్నారు. అంటే రాహుల్ అడ్డుకున్నా, ఐఎన్డీఏ అడ్డుకున్నా మోడీ సాధించగలడు, ఎన్డీఏ సాధించగలడని బీజేపీ వాళ్ళకంటే కూడా రేవంత్ ఎక్కువ నమ్ముతున్నట్టున్నారు.